మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. ప్రస్తుతానికి మనం మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో ఉన్నటువంటి పక్కన అంటే సుమారు 7 కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి ముడుపల్ గ్రామంలో ఉన్నాము. ఈ ముడుపల్ గ్రామంలో ఒక విశిష్టత నెలకొంది. ఎందుకంటే ఇక్కడ కన్నీ విని ఎరుగని స్థితిలో అంటే ఎవరు ఊహించని రీతిలో ఉన్నటువంటి ఒక బ్రహ్మాండమైన ఆలయాన్ని మాత్రం ఇక్కడ కట్టారు. ఇక్కడ ఆలయానికి అంటే ఆ వెంకటేశ్వర స్వామి ఆలయానికి గుడి కట్టిన నేపథ్యంలో మహబూబాబాద్ నుంచి కాకుండా లోకల్ చుట్టుపక్కల ఉన్న గ్రామాలతో కాకుండా ఇతర జిల్లాల నుంచి ఇతర రాష్ట్రాల నుంచి కూడా అనేక మంది భక్తులు ఇక్కడికి వచ్చి వెంకటేశ్వర స్వామి దర్శించుకొని తమ మొక్కులు చెల్లించుకుంటున్నారు. అసలు విజువల్తో తీసుకోవచ్చు. దీని బ్రహ్మాండంగా అంటే ఇక్కడ కూడా ఇలాంటి ఆలయం కూడా చుట్టుపక్కల కూడా ఎక్కడా లేదని చెప్పేసి కూడా కొట్టిన పరుస్తుంది. తమ అంటే మొక్కుకున్న మొక్కులు కోరికలు తీస్తే వెంకటేశ్వర స్వామిని అక్కడ నిలవడం మాత్రం మొక్కుకోవడం మా అదృష్టంగా భావిస్తున్నారు. చూసుకోవచ్చు అంటే గత కొన్ని సంవత్సరాలుగా ఈ ఆలయాన్ని అంటే వేల అడుగుల దూరం కూడా ఒక్క అడుగుతోనే ప్రారంభమవుతుందని చెప్పేసి ఒక నానుడి మాత్రం ఉన్నటువంటి అంటే ముడుపుకల గ్రామానికి చెందినటువంటి యాస వెంకటరెడ్డి అనే ఒక వ్యక్తి దీన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకొని కంపల్సరీ అంటే గత ఊళ్ళలో అయితే చిన్న చిన్న గ్రామాలలో పల్లెటూళ్ళలో చిన్న చిన్న మనం గుడులు మనం చూసాం. అంటే మామూలుగా ఒక గుడి కట్టేసి దానికి చిన్న ద్వారం పెట్టేసి మాత్రమే విగ్రహాలు పెట్టేసి ప్రతిష్ఠిస్తున్నారు. కాకపోతే ఇక్కడ చిన్న ఒక ముడుపల్ గ్రామంలో శివార్లో ఇంత పెద్ద గుడి కట్టడం మాత్రం అందరినీ ఆశ్చర్యచకితం చేస్తుంది. ఎందుకంటే వెంకటేశ్వర స్వామి ఇక్కడ ఉన్నటువంటి విగ్రహాలు కూడా తిరుపతి నుంచి కూడా తీసుకొచ్చారు. అటు గోదాదేవి సంబంధించినటువంటి వెంకటేశ్వర స్వామి మాత పద్మావతి దేవి అమ్మవార్ల విగ్రహాలు కూడా తిరుపతి నుంచి తీసుకొచ్చామని చెప్తున్నారు. మన విజువల్స్ కూడా చూసుకోవచ్చు. ఇక్కడ ఆలయంలో కూడా ప్రతి ఒక్కటి కూడా ఎంత నిష్టగా ఉన్నటువంటి దశావతార మూర్తులకు సంబంధించినటువంటి విగ్రహాలు కూడా ఇక్కడ భక్తులకు అందుబాటులో ఉన్నాయి. వాళ్ళకి సంబంధించినటువంటి వాళ్ళు కూడా పూజలు మొత్తం నిర్వహిస్తున్నారు. మరి ఆలయానికి ప్రత్యేకత ఏమిటి, అసలు వచ్చే ఆలయానికి ఇక్కడ ఈ గ్రామంలో ఇంత పెద్ద ఆలయం నిర్మించగల కారణం ఏంది, అసలు ఎందుకు వచ్చింది ఈ ఆలోచన? మరి గ్రామంలో చిన్న చిన్న ఆలయాలు ఉంటాయి, వాళ్ళు పూజలు వేసుకుని పోతున్న నేపథ్యంలో గ్రామదేవతలు ఉంటాయి, కానీ ఇంత పెద్ద ఆలయానికి ఎందుకు ఇట్లా పేరు ప్రఖ్యాత వచ్చాయి ఇంత త్వరగా అని చెప్పేసి కొంతపాటు ఆలయ చైర్మన్ గారు యాస వెంకటరెడ్డి గారు ఉన్నారు. వాళ్ళు అడిగి తెలుసుకునే ప్రయత్నం ఇద్దాం మనం. అంటే మీరు చెప్పండి, అసలు మహబూబాబాద్ పట్టణంలోనే అసలు వరంగల్లో ఇంత పెద్ద ఆలయం లేదు, ఎందుకు వచ్చింది మీకు ఆలోచన? అసలు అంటే భక్తులకు సౌకర్యంగా ఉండాలి. ప్లస్ మీ పేరు ఏంటంటే అసలు? నా పేరు యాస వెంకటరెడ్డి, ముడుపుగల్ మాది. అయితే ఈ క్షేత్రం ఒక ముడుపుగల్ గ్రామానికే పరిమితం కాకుండా జిల్లా వైజ్గా ఎక్కడెక్కడి గ్రామాల నుండి కూడా భక్తులు ఇక్కడికి వస్తే సౌకర్యంగా ఉండడం కొరకు ఇంత పెద్ద కోవెలని నిర్మించడం జరిగింది. అంటే మామూలుగా మనం చూస్తుంటాం గ్రామాలలో చిన్న చిన్న ఆలయాలు కడుతుంటారు, ఒక డోర్తో పెట్టి ఒక విగ్రహం పెట్టి మాత్రం. ఇంత పెద్దగా చూస్తున్నా ఒక ఆశ్చర్యం అనిపిస్తుంది మనకి చూసిపోతే. ఏంటి అసలు మనం ఎక్కడ ఉన్నాం అని చెప్పేసి ఎందుకు వచ్చింది ఈ ఆలోచన కట్టడానికి మెయిన్ కారణం ఏంటి అసలు? అంటే మా విలేజ్లో ఒక దేవాలయం లేదు, ఇక కట్టేదేదో ఒక ఊరిని పరిమితం కాకుండా అందరికీ ఉపయోగపడేలా కట్టాలని పెద్ద ఎత్తున తీసుకొని కట్టిన మా గ్రామస్తుల సహకారంతో పెద్దగా నిర్మాణం చేయడం జరిగింది. అంటే ఈ ఆలయ నిర్మాణం ఫస్ట్ నుంచి కూడా చివరి వరకు కూడా తానొక్కరే చేశారని చెప్తున్నారు కదా, ఎట్లా అనిపించింది మీకు? అంటే ఆ దేవుని ఆశీస్సులు ఇట్లా ఏ రోజు కూడా చీమంతా కూడా ఇబ్బంది కలగలేదు. ముహూర్త బలం తోటి 2022 ఏప్రిల్ 24వ తారీఖు శంకుస్థాపన చేసినాము. ఫిబ్రవరి 2వ తారీఖు రోజు ప్రతిష్ట 2025లో జరిగింది. ఒక్కరోజు కూడా పని ఆగకుండా పని వాళ్ళు కావచ్చు, భక్తులు కావచ్చు, మా ఊరి ప్రజలు కావచ్చు, ఏ రోజు కూడా ఇబ్బంది లేకుండా ఈ గుడి నిర్మాణానికి అందరూ సహకరించారు. మాకు కూడా ఆనందం ఇచ్చింది. ఆలయ నిర్మాణంలో కూడా ఎక్కడ కూడా మీరు కాంప్రమైజ్ కాకుండా కూడా ప్రతిదీ ఒకటి కూడా ఆలయ గోపురంతో కూడా మీరు ఇంతకు చెప్తున్నారు. ప్రతిదీ కూడా ఒక చిన్న వస్తువు లేట్ అయిన దాన్ని నెలల తరబడి అది కావాలని పట్టుబట్టి కూడా మరి పెట్టించారు కదా, ఏ విధంగా తీసుకొచ్చారు వర్క్ విషయం కూడా? ఈ వర్క్ అంటే ఈ చుట్టుపక్కల ఎక్కడ ఉండకూడని విధంగా మనకు నచ్చిన రీతిలో ఎక్కడ కూడా ఈ ముడుపుగల్ శ్రీవారి దేవస్థానానికి పోతే ఇంకో దగ్గర ఈ రకంగా ఉండకూడదనే ఉద్దేశంతో ప్రతిదీ కూడా శ్రద్ధతోటి అది ఎంత దూరం అయినా పోయి ఎక్కడ ఏది కావాలన్నా తీసుకొచ్చుకొని పని చేయించడం జరిగింది. ఎట్లా అనిపిస్తుంది గ్రామస్తుల సహకారం కానీ, మీకు పూజారులు కానీ భక్తులు కానీ ఏ విధంగా వస్తున్నారు, మీకు ఏ విధంగా అనిపిస్తుంది? భక్తులు అయితే చాలా మంచిగా వస్తున్నారు. ఈ దేవాలయం కూడా బాగా ప్రజల్లోకి పబ్లిక్లోకి వెళ్ళిపోయింది. ఊర్లో 100% సహకారం ఉంది ప్రజల నుంచి.
చూస్తున్నారు అంటే మహబూబాబాద్ పట్టణంలో కూడా ఇలాంటి విగ్రహం ఎక్కడ కూడా ఇలాంటి ఆలయం లేదు. ఒక పర్యాటక క్షేత్రంగా కూడా దీన్ని తీర్చిదిద్దాలని మీరు చెప్పారు కదా, ఏ విధంగా చేస్తున్నారు? అదే ఇప్పుడు వచ్చే భక్తుల సౌకర్యాలను దృష్టిలో పెట్టుకొని భవిష్యత్తులో కూడా ఇంకేమేమి సౌకర్యాలు అవసరం ఉంటాయో అవన్నీ కూడా మేము ప్రొవైడ్ చేయడానికి సిద్ధంగా ఉన్నాం. ఆలయ తరపు నుంచి ఏ ఒక్క భక్తునికి కూడా ఇబ్బంది కలగకుండా చూసుకుంటాం. కొంతమంది భక్తులు ఉన్నారు, వాళ్ళు అడిగి తెలుసుకున్న ప్రజలు. అమ్మ మీరు చెప్పండి, ఇప్పుడు వచ్చారు కదా, ఎట్లా అనిపిస్తుంది మీకు? బాగుంది, గుడి బాగుంది. వెంకటేశ్వర స్వామి, ముడుపుగల్ వెంకటేశ్వర స్వామి బాగుంది. అంటే ఇక్కడ చూసారు ఇలాంటి టెంపుల్ మామూలుగా మన వేరే చిన్న చిన్న గ్రామాలలో చిన్న చిన్న టెంపులే ఉంటాయి కదా, ఇక్కడ చిన్న గ్రామాల్లో కూడా అంటే మహబూబాబాద్కి ఒక 7 కిలోమీటర్ దూరంలో ఇంత పెద్ద ఆలయం కట్టించారు కదా, ఏ విధంగా అనిపిస్తుందమ్మా మీకు? బాగుంది, చూడలేదు ఇంత పెద్ద బాగుంది. అంటే మన భువనగిరి స్వర్ణగిరి ఆలయం తీరు కూడా దానిలాగానే అనిపిస్తుంది. ముందు ముందు డెవలప్ కావడానికి అట్లనే ఉన్నది. మీరు చెప్పండి అన్న, ఎట్లా అనిపిస్తుంది అన్న? ఓం నమో వెంకటేశాయ. చాలా ఆహ్లాదకరమైన వాతావరణంలో ముడుపుగల్లుకు చెందిన ధర్మకర్త యాస వెంకటరెడ్డి గారి ఆధ్వర్యంలో ఈ నిర్మితమైన టెంపుల్ చాలా ఆహ్లాదకరమైన వాతావరణంలో ఇక్కడ నెలకొని ఉన్నారు. ఇక్కడ దేవతా మూర్తులు చాలా మహిమగల దేవుళ్ళు అని ప్రచారంలో ఉంది. మేము మహబూబాబాద్ పట్టణం నుండి వచ్చాము. తూర్పున అనంతాద్రి టెంపుల్ ఉంటే పడమర వైపు మహబూబాబాద్ జిల్లా కేంద్రానికి ముడుపుగల్లో ఈ టెంపుల్ ప్రతిష్టాపన జరగడం చాలా సంతోషకరం. యాస వెంకటరెడ్డి గారికి ధన్యవాదములు. ఇక్కడ దశావతార మూర్తుల విగ్రహాలు కూడా ప్రతిష్ఠించారు. చాలా ఎలాంటి మానసిక ఆందోళనలు ఏ ఉన్నా కూడా ఇక్కడికి వచ్చి ఒక అర్ధ గంట గడిపినట్లయితే చాలా ఆధ్యాత్మికత, చాలా ఆనందం కలుగుతుంది. మంచి ఇక్కడ నీట్నెస్ కూడా, ఇక్కడ కేవలము దీన్ని ప్రతిష్ఠించి చేతులు దులుపుకోవడం కాకుండా ఇక్కడ నీట్నెస్ కూడా చాలా శుభ్రత పాటిస్తున్నారు. మంచి పురోహితుని ఇక్కడ నియమించారు. పూజలు కైంకర్యాలు ప్రతిదీ జరుగుతున్నాయి. చాలా అంటే చాలా సంతోషంగా ఉంది. భక్తులందరూ కూడా ఇక్కడికి వచ్చి స్వామివారి కృపకు పాత్రులు కావాలని కోరుతున్నాను. ధన్యవాదాలు. మనం విన్నర్గా మొత్తానికైతే ఇక్కడ మనం విజువల్స్ చూసుకోవచ్చు. చుట్టుపక్కల కూడా అంత ఆహ్లాదకరమైన వాతావరణం, పచ్చని చెట్లు అంటే సంబంధించినటువంటి పైర్లు కూడా ఉన్నాయి. ఇక్కడ అంతా స్వచ్ఛమైన గాలి వస్తుంది. ఆహ్లాదకరమైన వాతావరణంలో ఇక్కడికి వచ్చి ఒక అర్ధ గంట సేద తిన్నట్లయితే మనకి ఎంత ప్రశాంతంగా వాతావరణం ఉంటుందని చెప్పేసి ఇక్కడ ఉన్న భక్తులు కూడా చెప్తున్నారు. అంటే ముఖ్యంగా ఇది ఆలయానికి వచ్చే భక్తులు కూడా తమ ఏదో కోరికలు కోరుకున్నారో ఆ కోరికలు కూడా నెరవేరుతుందని చెప్పేసి కూడా ఆలయ అర్చకులు చెప్తున్న పరిస్థితి ఉంది. ప్రస్తుతం మన ఆలయ అర్చకులతో అడిగే మరిన్ని విషయాలు తీసుకునే ప్రయత్నం చేద్దాం. మనతో మాట్లాడడానికి ముడుపుగల్ వెంకటేశ్వర స్వామి ఆలయ అర్చకులు విష్ణువర్ధనాచార్య గారు ఉన్నారు. వాళ్ళు అడిగి తెలుస్తున్నాం. సార్ చెప్పండి, ఆలయం అంటే ప్రారంభమైంది, భక్తులు తండలు వస్తున్నారు, అంటే వాళ్ళు కోరుకున్న కోరికలు నెరవేరుతుందని చెప్పేసి భక్తుల ప్రగాఢ నమ్మకం కూడా ఉంది. అలాంటప్పుడు అంటే మీరు ఏం చెప్తారు? భక్తులు వస్తున్నారు, ఆలయ అభివృద్ధికి ఏం చెప్తూ పోతున్నారు? ఓం నమో వెంకటేశాయ. వెంకటాద్రి సమం స్థానం బ్రహ్మాండే నాస్తి కించన వెంకటేశ సమో దేవో న భూతో న భవిష్యతి. ఉగ్రం వీరం మహావిష్ణుం జ్వలంతం సర్వతోముఖం నృసింహం భీషణం భద్రం మృత్యోర్మృత్యుర్నమామ్యహం. ఓం నమో వెంకటేశాయ. ముడుపుగల్ గ్రామంలో వెంచేసి ఉన్నటువంటి శ్రీ వెంకటేశ్వర స్వామివారు సాక్షాత్తు వైకుంఠం నుంచి కృత్య అనేటువంటి ఒక శక్తి ద్వారా స్వామివారు తన యొక్క ఆవిర్భావాన్ని ఇక్కడ ప్రకటింపచేయడం జరిగింది. వాస్తవానికి ఏదైనా ఒక ప్రాంతంలో దేవాలయాన్ని నిర్మించాలి అని అనేటువంటి సంకల్పమే ఉత్కృష్టమైనటువంటి సంకల్పం. అటువంటి సంకల్పం రావడం, వచ్చిన మరుక్షణమే దేవాలయాన్ని నిర్మించడం ప్రజల బాగోగులను, గ్రామ అభివృద్ధిని, రాష్ట్ర అభివృద్ధిని కాంక్షిస్తూ సుందరమైనటువంటి భవ్యమైనటువంటి దేవాలయ నిర్మాణం జరిగింది మన యొక్క ముడుపుగల్ గ్రామంలో. మరి ఇటువంటి దేవాలయాలని మనం రక్షించుకునేటువంటి బాధ్యత హిందువులందరిపైన ఉన్నది. భరతఖండంలో భరతావనిలో జన్మించినటువంటి మనందరికీ కూడా బాధ్యత ఉంది. ఎవరో చేస్తారులే, ఎవరో చూసుకుంటారులే, హిందూ ధర్మ బాధ్యత అంటే కాదు. హిందువుగా పుట్టిన తర్వాత ప్రతి ఒక్కరూ కూడా ధర్మం కోసం పోరాటం చేయాల్సిందే. ఇదే విషయాన్ని శ్రీకృష్ణుడు భగవద్గీత ద్వారా చెప్పడం జరుగుతుంది. ధర్మక్షేత్రే కురుక్షేత్రే సమవేత యుయుత్సవ మామకా పాండవాశ్చైవ కిమకుర్వత సంజయ అని.
అలనాడు కురుక్షేత్ర రణరంగంలో ఏ రకంగానైతే బేరేజు వేసుకోవడం జరిగిందో, ఎవరి పక్షాన ఎంతమంది సైనిక బలాబలాలు ఉన్నాయని చెప్పేసి, ఇప్పుడు కలియుగంలో ఉన్నటువంటి ఈ మన దేహము అనేటువంటి కురుక్షేత్రంలో మానవుడు ప్రతిరోజు కూడా యుద్ధం చేస్తూనే ఉన్నాడు. తాత్కాలికమైనటువంటి అవసరాల కోసం. శాశ్వతమైనటువంటి అవసరం ఎవరయ్యా అంటే మనకి నీలో ఉన్నటువంటి, నీతో ఉన్నటువంటి భగవంతుడిని చూసి, నీలో ఉన్నటువంటి భగవంతుడిని గర్భాలయంలో ఉన్నటువంటి పరమాత్మతో సమ్మేళనం చేయడం కోసమే ఇటువంటి అద్భుతమైనటువంటి దేవాలయ వ్యవస్థలు ఆవిర్భవించాయి. ఒక దేవాలయాన్ని అట్టిపెట్టుకొని గతంలో 24 వృత్తుల వారు జీవించేటువంటి వారు. ప్రస్తుతము అటువంటి ఆలవాలు మనకు కలియుగంలో కనిపించడం లేదు. దీనికి విచారాన్ని వ్యక్తం చేస్తూ ఉన్నాను. ఎందుకు అంటే, ఎవరైనా సరే గ్రామాలని వదిలేసి పట్టణాలకు వలస వెళ్ళి అక్కడ స్థిరపడి ఉన్న ఊరిని, కన్న తల్లిదండ్రులని మరచిపోయి ఆర్థిక పరమైనటువంటి స్వేచ్ఛ కోసం అచ్చట జీవిస్తూ ఉన్నారు. అది వారికి డబ్బులు వస్తున్నాయేమో కానీ మానసికమైనటువంటి క్షోభని అనుభవిస్తూ ఉంటారు. వాటన్నింటినీ కూడా తీర్చుకోవడం కోసం సరైనటువంటి వేదికలు ఏమిటయ్యా అంటే దేవాలయాలు, తీర్థయాత్ర, దర్శనాలు. స్వామివారు ముఖ్యంగా అంటే గ్రామాలలో మనం చూస్తుంటాం, ఆలయాలంటే మామూలుగా ఒక చిన్న గర్భగుడి ఉంటుంది, విగ్రహం పెట్టేసి ధూపదీప నైవేద్యాలు చేస్తుంటారు. అలాంటిది అంటే ఈ ముడుపుగల్ గ్రామంలో ఇంత పెద్ద ఆలయం కట్టించుకొని మనం చూసుకుంటున్నాం. ఓవైపు హనుమంతుడు, ఒకవైపు గర్భమంతుడు విగ్రహాలు పెట్టారు. దీన్ని చూసుకోవచ్చు, ఎట్లా దీన్ని ప్రతిష్ఠించు. దేవాలయ వ్యవస్థ అనగా అద్భుతమైనటువంటి ఒక వ్యవస్థ. మీరు ఇప్పుడు చూడవచ్చును, అక్కడ మనకి ఎంట్రన్స్లో ఒకవైపు ఆంజనేయ స్వామి, ఒకవైపు గరుడాల్వార్. ఇక్కడ ఉన్నటువంటి స్వామి వెంకటేశ్వర స్వామి ఇక్కడ నిర్వహించేటువంటి ఆగమశాస్త్రం అంతా కూడా శ్రీ పాంచరాత్ర ఆగమశాస్త్ర ప్రకారంగా స్వామివారికి నిత్య కైంకర్యాలన్నీ కూడా జరుగుతూ ఉంటాయి. మనం ఇక్కడ చూసినట్టయితే రాజగోపురం, కాళీగోపురం, ఇచ్చట ధ్వజస్తంభం, ఇలా ఈ దేవాలయం అంతా కూడా పరమాత్మ యొక్క శక్తి నిబిడీకృతమై ఉంటుంది. మన యొక్క దేహాలయంలో ఉన్నటువంటి భగవంతుడిని మనం చూడలేమేమో కానీ దేవాలయములో ఉన్నటువంటి, గర్భాలయంలో ఉన్నటువంటి భగవంతుడిని మనము మన యొక్క దివ్య చక్షువుల ద్వారా, ఈ జ్ఞాననేత్రముల ద్వారా దర్శించి తద్వారా జ్ఞానాన్ని మనము సంపాదించుకొని లోపట ఉన్నటువంటి భగవంతుడిని దర్శనం చేసుకునేందుకు సులభమైనటువంటి మార్గాలు ఏమిటయ్యా అంటే దేవాలయ దర్శనాలు, తీర్థయాత్ర దర్శనాలు. విశేషించి ఇక్కడ ఉన్నటువంటి దేవస్థానం ద్వారా భక్తులకు తెలియచేసేటువంటిది ఏమిటయ్యా అంటే, ఈ గ్రామం పేరులోనే ఉంది ముడుపుగల్ అని. ముడుపుగల్ అనగా ఎవరైతే దీర్ఘకాలికమైనటువంటి వ్యాధులతో, దీర్ఘకాలికమైనటువంటి సమస్యలతో, కోర్టు సమస్యలతో, సంతానలేమితో బాధపడుతూ ఉన్నటువంటి వారికి ఇచ్చట ఉన్నటువంటి స్వామివారికి 21 ప్రదక్షిణ చేసుకొని ముడుపు కట్టినట్లయితే ఆ కోరిక నెరవేరిన తర్వాత మరలా స్వామివారి దేవాలయానికి వించేసి 108 ప్రదక్షిణలు చేయాల్సి ఉంటుంది. ఇది స్వామివారి సంకల్పము. ఈ రకంగా ఏ భక్తుడైతే తప్పకుండా స్వామివారికి ముడుపులు కడతారో వారందరికీ కూడా వారి సమస్యలు తీరిపోయినట్లుగా మనం ఇక్కడ చూడవచ్చును. దీనికి మేము వచ్చినటువంటి కొత్తలో ఎక్కడెక్కడో దూర ప్రాంతాల నుంచి రావడం జరిగింది. వారి యొక్క కోరికలన్నీ కూడా నెరవేరాయి. వారందరూ కూడా వారికి తోచినటువంటి విధంగా సహాయ సహకారాలు అందిస్తూ ఉన్నారు, ఇప్పటికీ అందిస్తూనే ఉన్నారు. ఇది మన దేవాలయం. దీనిని ఆదరించాల్సినటువంటి బాధ్యత మనందరికీ ఉంది. ఇంట్లో చిన్నపిల్లవాడికి మనం ఎలా అయితే అంబాడుతున్నప్పటి నుంచి ఒక యుక్త వయసు వచ్చేవరకు ఎలాంటి ఆలన పాలన చూస్తామో, మన గ్రామంలో వెంచేసి ఉన్నటువంటి దేవుడు కూడా ఇప్పటికీ పుట్టి 3 నెలలు అయింది. అంటే ఇంకా అంబాడేటువంటి క్రమంలోనే ఉన్నాడు. దేవుడేంటి స్వామి, అంబాడటం ఏంటి స్వామి అంటే ఈ ప్రాంతము స్వామి వారికి కొత్త. విశ్వవ్యాప్తంగా
వ్యాప్తమైనప్పటికీ కూడా ఆయా ప్రదేశాలని బట్టి స్వామివారు కూడా నేర్చుకునేటువంటి స్థితి, మనం వారిని ఆదరించాల్సినటువంటి పరిస్థితి ఇక్కడ గోచరిస్తూ ఉంది. కనుక మన పిల్లవాడిని ఎలా అయితే జాగ్రత్తగా చూసుకుంటామో మనం మన గ్రామంలో వచ్చినటువంటి స్వామివారిని కూడా అంతకు ద్విగుణీకృతమైనటువంటి రెట్టింపు స్థితిలో ఆదరించి మన దేవాలయాల్ని కాపాడుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. జై శ్రీమన్నారాయణ, జై జై శ్రీమన్నారాయణ. ఓం నమో వెంకటేశాయ. చూశారు కదా ఆలయ అర్చకులు చెప్తున్న పరిస్థితికి, అంటే దినదినాభివృద్ధి చెందుతున్నటువంటి ముడుపుగల్ ఆలయానికి ఒక చిన్న విశిష్టత ఉంది. ఎందుకంటే ఈ గ్రామం పేరు కూడా ముడుపుగల్ అని, అంటే ఈ ఆలయానికి వచ్చి ముడుపులు కట్టుకొని తమ కోరికలు అయితే తీర్చుకున్న వరకు 108 ప్రదక్షిణాత్మకంగా చేసినట్లయితే వాళ్ళ కోరికలు నెరవేరుతాయి, వాళ్ళకు ఉన్నటువంటి ఆపదలు తొలగిపోతాయని చెప్పేసి ఆలయ అర్చకులు చెప్తున్నారు. అంటే మహబూబ్గంజ్ కాకుండా చుట్టుపక్కల గ్రామస్తులు కాకుండా ఇతర జిల్లాల నుంచి, ఇతర రాష్ట్రాల నుంచి కూడా భక్తులు తండోపతండాలుగా వచ్చి ఆలయం దర్శించుకొని వెళ్తున్నారని చెప్పేసి ఆలయ అర్చకులు చెప్తున్న పరిస్థితి. ఇది ఇక్కడ పరిస్థితి. వీడియో చేస్తే పునతో మధు, సుమన్ టీవీ, మహబూబాబాద్.